For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఏ వీధిపోటు మంచి చేస్తుంది, వీధిపోట్లు అనగానే భయపడుతూ ఉంటారు చెడు చేస్తాయని. లేదండి, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. సో ఎలాంటి మంచి ఉన్నాయి, వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువైపు నుంచి రోడ్డు ఇంటికి హిట్ అవ్వడం, కాంపౌండ్కే కానీ రోడ్డుకే కానీ, మన కాంపౌండ్ అయినా ఇంటికైనా ఎప్పుడైతే వీధిపోటు హిట్ అవుతూ ఉంటుందో, కాంపౌండ్ ఉన్న వాళ్ళకు కాంపౌండ్కి హిట్ అవుతుంది, కాంపౌండ్ లేని వాళ్ళకు డైరెక్ట్ ఇంటికే హిట్ అవుతుంది. సో ఇక్కడ నేను కాంపౌండ్ డ్రా చేశాను. ఎటువైపు నుంచి వచ్చి రోడ్ హిట్ అవుతే మంచి ఫలితాలు ఉంటాయి, ఆ ఇంట్లో అనుకున్న ఫలితాలు వస్తాయి, వాళ్ళు అనుకున్న ఆశయము నెరవేరుతుంది అంటే ఇక్కడ చూడండి, తూర్పు ఈశాన్యము వీధి పోటు అనడం కన్నా వీధి చూపు అంటే బాగుంటుంది. పోటు అంటే చెడు చేసేది జనరల్గా. సో వీధి చూపు, మంచి చూపు అనమాట. ఇక్కడి నుంచి ఎవరైతే చూస్తూ ఉంటారో ఇది ఈశాన్య భాగం అండి. ఈశాన్య భాగంలో ఎప్పుడైతే వీధి చూపు పడుతుందో ఇది తూర్పు ఈశాన్యం అంటారు. దీనివల్ల ఆ ఇంట్లో ఉన్న ఇంటి యజమానికి మంచి జరుగుతుంది. తర్వాత యజమానికి మొదటి కుమారుడికి మీద దీని ప్రభావం పడి తన అత్యున్నతమైన స్థితికి చేరుకుంటాడు, ఆశించిన ఆశయాన్ని చేరుకోగలుగుతాడు, ఆర్థికంగా బలపడతాడు, సమాజంలో పరువు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ఇది తూర్పు ఈశాన్యము, ఇది చాలా మంచి చేస్తూ ఉంటుందండి. అదేవిధంగా ఉత్తర ఈశాన్యము వీధి చూపు, ఇది కూడా వీధి చూపే. వీధి పోటు అన్నా కూడా ఇది మంచి చేస్తుంది కాబట్టి వీధి చూపు అంటాం. ఈ ఉత్తరీశాన్య వీధి చూపు అతను వ్యాపార అభివృద్ధిని పెంచుతూ ఉంటుంది. తను వ్యాపారంలో కనుక ఉంటే అభివృద్ధిని పెంచుతూ ఉంటుంది. తను ఏ బిజినెస్ చేసినా కూడా సక్సెస్ అవుతూ ఉంటాడు, తన ఆశయాలు నెరవేరుతూ ఉంటాయి. ఈ విధంగా తూర్పు ఈశాన్యం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, ఉత్తర ఈశాన్యం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు సాధిస్తూ ఉంటాడు, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇంటికి రాకముందు తను మామూలు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఇలాంటి వీధి పోటు లేదా వీధి చూపు ఉన్న ఇంటికి వస్తాడో తను గొప్ప వ్యక్తిగా ఉంటాడు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇది కూడా పడమర వీధి చూపు అండి, పడమర వాయువ్యంలో పడుతుంది. ఇది కూడా మంచి ఫలితమే. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత డాక్టర్సే కానీ లాయర్సే కానీ వీళ్ళు తక్కువ టైంలో మార్కెట్లోకి వెళ్ళిపోతారు. సమాజంలో వారికి పరువు ప్రతిష్ట గౌరవము మర్యాద అన్నీ ఫేమ్ తీసుకొచ్చి పెట్టేస్తుంది, తక్కువ టైంలో ఫేమ్ తీసుకొచ్చి పెట్టేస్తుంది. దానికి కారణం ఏంటంటే పడమర వాయువ్యములో వీధి చూపు ఉండడము మూలంగా చాలా మంచి జరుగుతుంది. ఇంకొక వీధి చూపు ఉందండి, ఇది దక్షిణాగ్నేయము, ఇక్కడి నుంచి పడేది, ఇది కూడా మంచి చేస్తుంది. ఆ ఇంట్లో శుభాలను తీసుకొస్తుంటుంది, పెళ్ళిళ్ళు సకాలంలో అవుతూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, వారు అనుకున్న పనులు సకాలంలో అవుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే దక్షిణాగ్నేయము వీధి చూపు చాలా మంచిది. తూర్పు ఈశాన్యము మంచిది, ఉత్తర ఈశాన్యము మంచిది, పడమర వాయువ్యము మంచిది, దక్షిణ ఆగ్నేయం మంచిది. ఈ 4 రకాలుగా ఎప్పుడైతే హిట్ అవుతూ ఉంటాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఆశించిన ఆ విధంగా వ్యక్తి సక్సెస్ అవుతూ ఉంటాడు. ఒకవేళ రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రముఖ స్థానాన్ని పొందుతూ ఉంటారు. కారణము ఇవి ఉన్నవన్నీ కూడా మంచి చేస్తూ ఉంటాయి. మరి ఇవి ఏ స్థాయిలో ఎప్పుడు చెడు చేసే ఫలితంగా ఉంటాయంటే ఇవి కూడా కొన్ని సందర్భాల్లో చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఏ విధంగా చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయంటే కొందరింటికి రోడ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఉంది కదా, ఇదంతా రోడే ఉంటుందండి, ఇది మొత్తం రోడే. ఇది వెస్ట్ ఫేస్కి రోడ్ వచ్చేసి డైరెక్ట్ వారి ఇంటినే తగులుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో సగభాగము మంచి ఉంటుంది, సగభాగము చెడు ఉంటుంది. అంటే ఆ ఇంటి కాంపౌండ్ మొత్తం కానీ లేదా ఆ కొందరింటికి వెస్ట్ ఫేస్లో కాంపౌండ్ ఉండదు. సో ఆ ఇంటికి ఇల్లు మొత్తం కూడా రోడ్లోనే పడుతూ ఉంటుంది. ఆ ఇల్లు ఎంత ఉందో రోడ్ అంతా ఉంటుంది. ఈ ఇల్లు 30 ఫీట్ ఉందనుకోండి, ఈ రోడ్డు కూడా 30 ఫీట్ ఉంటుంది. ఇల్లు 40 ఫీట్ ఉందనుకోండి, రోడ్డు కూడా 40 ఫీట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రోడ్డు ఇంటికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ 30 ఉంటే రోడ్డు 60 ఫీట్ రోడ్డు కూడా ఉండొచ్చు, 80 ఫీట్ రోడ్డు కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే దీంట్లో సగము ప్లస్ అవుతుంది, సగము మైనస్ అవుతుంది. సో 5 సంవత్సరాల వరకు, 5 ఇయర్స్ వరకు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. 5 ఇయర్స్ తర్వాత ఇది చెడు ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా
ఇటువైపు రోడ్డు కూడా అంతేనండి. ఇటువైపు రోడ్లో చూడండి, ఇలా చూసినప్పుడు ఇది 30 ఫీట్ రోడ్ అనుకుందాము. ఇది 30 ఫీట్ రోడ్, ఇటు కూడా 30 ఉంది అనుకుందాం. అప్పుడు ఈ భాగం అంతా కూడా ఈ కాంపౌండ్ కానీ లేదా ఇల్లు కానీ మొత్తం రోడ్లోనే పడుతూ ఉంటుంది. అప్పుడు సగము మంచిగా మారుతుంది, సగము చెడుగా మారుతుంది. ఇది 5 దాటి 6వ సంవత్సరంలో చెడు ఫలితాలను చూస్తూ ఉంటుంది. సో 5 to 6 ఇయర్స్ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ భాగాన్ని హిట్ అవుతుందో అది మైనస్గా మారిపోతూ ఉంటుంది. ఆ ఇల్లును అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఇంటి ఓనర్స్ మారుతూ ఉంటారు. ఈ విధంగా వారి ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇది అంటే ఈ విధంగా అంటే ఎంత ఉండాలో అంతవరకు ఉన్నప్పుడు మాత్రమే. ఉత్తర ఈశాన్యము ఇంటికి ఇక్కడ వరకే ఉండాలి అండి. అంత భాగంలో పడినప్పుడే అది స్వీట్గా ఉంటుంది. మిగతా పార్ట్లోకి వచ్చినప్పుడు అది పాయిజన్గా మారే అవకాశం ఉంది. ఇక్కడ వైపు చూడండి, తూర్పు ఫేసింగ్ ఇళ్లలో వచ్చినప్పుడు కొందరింటికి రోడ్ ఇంత ఉంటుందన్నమాట. ఇది 40 ఫీట్ ఉందనుకోండి, ఇది కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ అంతా కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఇల్లు భాగము కానీ లేదా కాంపౌండ్ కానీ ఆ రోడ్లో పడుతూ ఉంటుంది. దాంట్లో సగభాగము మంచిది, సగభాగము మైనస్. వాస్తవానికి తూర్పు ఈశాన్యం ఇక్కడ వరకే, కానీ తూర్పు కాబట్టి కొంత బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత వచ్చేసి తూర్పు ఆగ్నేయం ఉంది చూడండి, ఇది మైనస్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే 5 దాటి 6 సంవత్సరాలు లేదా 11 దాటి 12 ఇయర్స్లో మాత్రం నెగిటివ్గా మెచ్యూరిటీ వస్తుంది. అందుకే కొందరు అడుగుతూ ఉంటారు, నార్త్ ఈస్ట్ కదండి, నార్త్ ఈస్ట్ అని తీసుకున్నాం. నార్త్ ఈస్ట్ చాలా మంచిదే, కానీ దాంట్లో రోడ్డు యొక్క వెడల్పు ఎంత ఉంది, నీ ఇంటి యొక్క వెడల్పు ఎంత ఉంది, దాన్ని చూసి నిర్ధారణ చేయవలసి వస్తూ ఉంటుంది. కొంతమంది అవగాహన లేకుండా నార్త్ ఈస్ట్ తీసుకుంటే కూడా ప్రాబ్లం వచ్చింది అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ రోడ్ అంతా పడింది అనుకోండి, ఇది ప్రాబ్లంగా వస్తుంది. ఈ రోడ్ అంతా పడింది అనుకోండి, ప్రాబ్లంగా వస్తుంది. కొందరి ఇంటికి 2 రోడ్లు ఉంటాయి, ఇటు నార్త్ రోడ్, ఇటువైపు రోడ్ ఉంటుంది, ఇటువైపు రోడ్ ఉంటుంది. సో ఇవి 2 ప్రాబ్లంగా మార్చే అవకాశం ఉంటుంది. సో ఇటువైపు రోడ్ వస్తుంది, కొందరికి ఇటువైపు రోడ్ వస్తుంది. సో అది ఏ విధంగా పడుతూ ఉంది ఇంటికి అని ఆ ఇంటిని పరిశీలన చేసినప్పుడు మనం మంచి చెడు చెప్పే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఇవి తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, దక్షిణాగ్నేయము, పడమర వాయువ్యము మంచి ఫలితాలను ఇస్తాయి. తనను ఉన్నత శిఖరంలో నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీధి పోట్లు లేదా వీధి చూపు ఉన్న ఇంటిని ఎంచుకోవడము చాలా చాలా మంచిది. కానీ ఎక్కువ సమస్య వచ్చినప్పుడు చిన్న సవరణ చేసుకోవడం వల్ల కూడా ఆ ఇల్లు స్పీడ్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ లేకుండా చూసుకొని ఇంటి నిర్మాణాన్ని చేసుకోండి. ఇల్లును కొనేటప్పుడు కూడా ఇలాంటి దోషాలు లేకుండా చూసుకోండి. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను.